హాయ్ హలో నమస్తే. నేను మీ నరేష్ నాయక్, జడ్పీటీసీ. అందరికీ నమస్కారం. బాగున్నారా? అయితే మీకు తెలియజేయనిది ఏమనగా, ఇప్పటి నుంచి అంటే మనం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలని చెప్పేసి కొత్తగా యూట్యూబ్ ఛానల్ను క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పటి నుంచి నా పర్సనల్స్ కానీ, అంటే మనం ఏదైనా యాక్టివిటీస్ ఉన్నా కానీ, ఏదైనా కార్యక్రమాలు ఉన్నా, పార్టీకి సంబంధించింది కానీ, పర్సనల్స్ కానీ ఏది ఉన్నా నేను ఈ మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాను, అప్డేట్లో ఉంటాను. ఏది ఉన్నా, ఏ కార్యక్రమాలు ఉన్నా, ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నా మీకు అప్డేట్ ఇస్తానని చెప్పేసి తెలియజేస్తూ, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయాలని చెప్పేసి మనవి చేస్తూ ఉన్నా. జై తెలంగాణ, జై బీఆర్ఎస్, జై బంజారా. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు, ఏదైతే గత సంవత్సరంన్నర నుంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం మనకు ఎలాంటి అవరోధాలు వస్తుంది, ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అనేది దాని మీద మన హైకమాండ్ నుంచి మన నాయకులు కేసీఆర్ గారు, మళ్ళీ కేటీఆర్ అన్న గారు, కవితక్క గారు, మళ్ళీ మిగతా నాయకులు అందరూ, ప్రతి బీఆర్ఎస్ నాయకులు ఎక్కడెక్కడ ధర్నాలు చేయడం, ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. మరి అలాంటి కార్యక్రమాలు ఏదున్నా మన పార్టీ అనేది, అంటే పార్టీ ఏదైనా ఆదేశానుసారం ఏ కార్యక్రమాలు ఉన్నా వీళ్ళు మన బాస్ కేసీఆర్ గారి అడుగుజాడలో, దిశానిర్దేశంలో మనోళ్ళు ప్రతి ఒక్క నాయకులు కష్టపడుతూ ఉన్నారు. కాబట్టి వారికి సపోర్టుగా మనం కూడా ఉంటూ ప్రజలలోకి వెళ్ళాలని చెప్పేసి మనవి చేస్తూ ఉన్నాం. అలాంటి కార్యక్రమాలు ఏదున్నా, ప్రజలకు ఉపయోగపడే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మేము కంపల్సరీ వాళ్ళకు అండగా ఉండి ప్రజలలో ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మన నిజామాబాద్ రూరల్లో ఇప్పటి వరకు మీకు చూస్తూ ఉన్నారు, నిజామాబాద్ రూరల్లో ఎమ్మెల్యే ఎవరంటే మన బాజిరెడ్డి గోవర్ధన్ సార్ పేరు చెప్తారు. అది ఆ బ్రాండ్ను మనము మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ ఇమేజ్ అనేది ఎక్కడికి పోదు. ఇప్పుడున్న ఎమ్మెల్యే లెక్క లేడు. కాబట్టి ఇప్పటికి కూడా ఎమ్మెల్యే ఎవరనంటే బాజిరెడ్డి గోవర్ధన్ సార్ అంటారు. కాబట్టి నిజామాబాద్ రూరల్లో సమస్యలు ఏదున్నా బాజిరెడ్డి సార్ అక్కడ ప్రజలకు అండగా ఉంటూ ఉన్నారు. వారికి తోడుగా వారి అడుగుజాడల్లో మేము కూడా నడుస్తూ ఉన్నాం. యువ నాయకులు జగనన్న గారు కూడా వారికి ఆదేశానుసారం కూడా మేము పనిచేస్తూ మనం నిజామాబాద్ రూరల్ను మనం అదేవిధంగా మోపాల్ మండలం కూడా అభివృద్ధి పథంలో నడిపించాలని చెప్పేసి వారికి ముఖ్యంగా నిజామాబాద్ రూరల్లోని మా మోపాల్ మండలు, దానికి కూడా నేను నా వంతుగా కృషి చేసి ఏది ఉన్నా ప్రతి ఒక్క విషయంలో నేను మీకు తోడుగా, అండగా, మీ తమ్ముడుగా, మీ అన్నగా, మీ కొడుకుగా నేను మీకు అండగా ఉంటానని చెప్పేసి తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు దయచేసి నన్ను అప్డేట్ కండి. కంపల్సరీ ఏ విషయాలైనా, ఏ చిన్న ఇష్యూ ఉన్నా నేను మీకు తోడుగా, అండగా ఉంటానని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నా. జై తెలంగాణ, జై బీఆర్ఎస్, జై హింద్.